రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి 3వ తేదీ పునః ప్రారంభం. రామలింగాపురంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 1,17,00,000 రూపాయల నిధులతో పూర్తయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు అధికారికంగా పునః ప్రారంభం కానున్నదే. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ ఉపయోగకరంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుందని, సీసీ రోడ్డు నిర్మాణం, రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ గోడలు, టైల్స్ తో వాక్ ట్రాక్, డ్రైనేజీ సిస్టమ్ ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద పనులు మొదలు పెట్టామో ఆ పనులన్నీ కూడా పూర్తయినాయి. దాదాపు 1,17,00,000 రూపాయలతో ఈ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ కింద రోడ్డు 60 లక్షల రూపాయలతో రోడ్డు, అదేవిధంగా ఏదైతే 60 మీటర్లు బాక్స్ కలవట్ ఉందో ఆ బాక్స్ కలవట్ 30 లక్షల రూపాయలతో, అదేవిధంగా ఎవరైతే ఇక్కడ పాదచారులు నడుస్తుంటారో ఆ పక్క ఈ పక్క ఫుట్పాత్ల మీద పేవుడ్ టైల్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కలుపుకుని అదొక 27 లక్షలు. ఈ రామలింగాపురం అండర్ పాస్ బ్రిడ్జిని కింద మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం, ప్రజలకు కూడా అంకితం చేస్తున్నాం. ఇన్ని రోజులు సహకరించిన ఈ ప్రాంత ప్రజలు, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. అయితే మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి. ఇన్ని రోజులు ఇబ్బంది పడిన వాస్తవమే. అయితే పూర్తిగా రోడ్డు కానీ, క్వాలిటీతో రోడ్డు కానీ, బాక్స్ కలౌట్ కానీ, ఏదైతే సైడు పాదచారులు నడుస్తారో ఫుట్పాత్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇన్ని రోజులు సహకరించిన నెల్లూరు నగర ప్రజలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని గతంలో శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా పరిశీలించి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరిశీలించి దీన్ని ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉందని భావించి దృష్టికి తీసుకుపోయి ఇన్ని ఫండ్స్ కేటాయించి చేయించడం జరిగింది. దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కానీ, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, కమిషనర్ నందన్ గారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి, కాంట్రాక్టర్కి, స్థానికంగా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ నెల 3వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ రామలింగాపురం అండర్ పాస్ బ్రిడ్జ్ కింద పనులు పూర్తయ్యి ప్రజలకు అంకితం చేస్తున్నారు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు కూడా అంతే సార్, గుర్తుపెట్టుకోవాలి.